అంటే ఇది ప్రజల్ని మోసం చేయడానికి, మేమేందో సుప్రీంకోర్టులో కేసు వేసినాము అని తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఇటు కేసు వేసిండ్రు, అటు గోదావరి బనకచెర్లకు అనుమతులు సరళతరం చేస్తూ ఇంకోవైపు ఒక దాసుడు, ఆంధ్ర దాసుడితోని కమిటీ వేసిండ్రు. ఇక ఇంకా డేంజరస్ పాయింట్, లాస్ట్ పాయింట్, అసలు ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోతుందంటే చాలా బాధతో మాట్లాడుతున్నా, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. రాజకీయాల కోసం అసలే మాట్లాడతలేదు, రాజకీయాల గురించి మాట్లాడతలేదు. అంటే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి నేను మీటింగ్కు పోనన్నాడు, సంతకం పెట్టనన్నాడు, ఎజెండాలో లేదన్నాడు, కమిటీ వేయనన్నాడు, అన్నీ వేసిండు కదా. మీటింగ్కు పోయిండు, సంతకం పెట్టిండు, ఎజెండాలో ఉన్నది, కమిటీ వేసిండు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, ఇప్పుడు ఇలా పాయింట్ మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పిన, గోదావరి బనకచెర్ల అయినా గోదావరి నల్లమల్ల సాగర్ అయినా తీసుకుపోయేది తెలంగాణ నీళ్లు, జరిగేది తెలంగాణ జలదోపిడి. ఫస్ట్ లింక్ సేమ్, సెకండ్ లింక్ సేమ్, తీసుకుపోయే నీళ్లు సేమ్, ఏరియా సేమ్. అప్పుడేమో కృష్ణల కలిపి తీసుకుపోయినరు, ఇప్పుడు కృష్ణల కలిపితే ఎగువ రాష్ట్రాలకు హక్కు దొరుకుతుందని కృష్ణల కలపకుండా టనల్ కొట్టి పట్టుకపోతున్నారు, నీళ్ళు కావే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది. నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమైతలేదు. జనరల్గా తెలంగాణ సోయున్నోడైతే, తెలంగాణ పాలకుడైతే, తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా, మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా, ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం.